సో, లోకల్ హాలిడే పేరుతో జాలీ డేలో ఉపాధ్యాయులు అని చెప్పేసి మనం ఒక కథనం కూడా రాయడం జరిగింది. అది మన ఆదాబ్ హైదరాబాద్ పత్రికలోనే దానికి విశేషమైన స్పందన కూడా రావడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా ఆదేశ విచారణ కూడా ఆదేశించడం జరిగినది. సో, ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్టు లోకల్ హాలిడే పేరుతో జాలీ డేలో ఉపాధ్యాయుల కథనానికి స్పందన. విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అనుదూప్ దురిశెట్టి కూసుమంచిలో గాడి తప్పిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ 4 లోకల్ హాలిడేలతో ప్రభుత్వానికి పంగనామాలు. వేటు నుండి తప్పించుకునే యత్నంలో హెడ్ మాస్టర్లంట. జిల్లా ఉన్నతాధికారులు విచారిస్తే మరెన్నో అక్రమాలు వెలుగులోకి అన్నమాట. సో, హాలిడే పేరుతోటి జాలిడే ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. 3 రోజులు, 4 రోజులు ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట ఎగ్గొట్టి హెడ్ మాస్టర్లు. ఇక లోకల్ హాలిడే పేరుతో జాలిడేలో ఉపాధ్యాయులు అనే శీర్షికన ఆదాబ్ హైదరాబాద్లో ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్ అనుదూప్ దురిశెట్టి స్పందించారు. ఈ మేరకు కూసుమంచి మండల విద్యాధికారి రాయల వీరస్వామిని గురువారం విచారణకు ఆదేశించారు. తక్షణమే విచారణ నివేదికను అందించాలని కోరారు. కూసుమంచి మండలంలోని కొందరు ప్రాథమికోన్నత పాఠశాలలు హెడ్ మాస్టర్లు జిల్లా కలెక్టర్ మాట వినకుండా మార్చి 4న పరిమితికి మించి 4 లోకల్ హాలిడేను ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరంకు గాను గతేడాది జూలై నెలలో జరుపుకున్న గిరిజనుల పండుగ శీతల భవనానికి 1, సెప్టెంబర్లో జరిగిన గణేష్ నిమజ్జనంకి 1, ఈ ఏడాది ఫిబ్రవరిలో శివరాత్రి జాగారంకు మరుసటి రోజు 1 చొప్పున ఇప్పటికే 3 లోకల్ హాలిడేను తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు హెడ్ మాస్టర్లు అంతా మా ఇష్టమే అంటూ గుట్టుచప్పుడు కాకుండా మార్చి 4 హోలీ పేరుతో ఇష్టారాజ్యంగా వివరించి 4వ లోకల్ హాలిడేను ప్రకటించి ఏంచక్క జాలిడేలో మునిగిపోయారు. సో, మామూలుగా హాలిడే ఉన్న రోజు హాలిడే ఇచ్చినా కూడా ఎక్స్ట్రా హాలిడే పేరుతో జాలిడేగా తిరుగుతూ ఉన్నారన్నమాట ఈ హెడ్ మాస్టర్లు. ఏది ప్రాథమిక సంబంధించిన ఉపాధ్యాయులు, ఇటు మండలంకి సంబంధించిన ఉపాధ్యాయులు అన్నమాట. ఇట్లా ప్రాథమిక ఉండదు, అంటే హై స్కూలు, ప్రైమరీ స్కూలు వీళ్ళైతే హెడ్ మాస్టర్లు ఉంటారో వీళ్ళు తిరుగుతూ ఉన్నారన్నమాట. సో, దానికి విచారణకు తెలుసుడుతోనే ఆదేశించారు కలెక్టర్ గారు. నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్లో లేఖ పోస్ట్ అంట. సాధారణంగా లోకల్ హాలిడే తీసుకోవాలంటే పాఠశాల విద్యార్థులు సెలవు కొరకు పాఠశాల హెడ్ మాస్టర్కి లేఖ రాసి ఇవ్వాలి. అనంతరం స్థానిక పరిస్థితుల దృష్ట్యా సెలవు కోరుతూ విద్యార్థులు తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఏఐపిసి చైర్మన్ సదరు హెడ్ మాస్టర్ సంతకం చేసి మరో లేఖను ఒకరోజు ముందుగా మండల విద్యాశాఖ విద్యాధికారికి స్వయంగా అందించాలట. కానీ 22 పాఠశాలల హెడ్ మాస్టర్లు మాత్రము మార్చి 3 హోలీ పబ్లిక్ హాలిడే మార్చి 4 తేదీలలో అప్పటికప్పుడే ఓ లేఖను సృష్టించి నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి వారంతట వారే 4వ సెలవు తీసుకున్నారట. చూసారు కదా, ఇక ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ సృష్టించి దాన్ని వాట్సాప్లో సర్క్యులేషన్ చేసుకున్నారనమాట. మాకు పర్మిషన్ వచ్చింది, హాలిడే ఉందన్నట్టుగా సర్క్యులేషన్ చేసుకొని కథం జాలిడేగా తిరగడం మొదలుపెట్టారనమాట. పర్మిషన్ తీసుకోవాలని ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఒకరోజు ముందుగా మండల విద్యాధికారికి సమర్పించాలి. దాన్ని 22 హెడ్ మాస్టర్లు మాత్రము ఏదైతే వీళ్ళుంటారో మొత్తం అందరు హెడ్ మాస్టర్లు కలిపి దీనికి ఒక లేఖను సృష్టించి కథం అందరు కలిసి జాలిడేకి వెళ్ళిపోయారనమాట. సో, ఫస్ట్ స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అంటే ఇక్కడ మనకు అవసరం ఉందా లేదా హెడ్ మాస్టర్కి లేఖ పెడితే దాని నుంచి మండల విద్యాధికారికి పోతే ఒకరోజు అప్పుడు పర్మిషన్ రావడం జరుగుతుంది అనమాట. సో, అప్పుడు లేఖ మీద సంతకం చేస్తే అప్పుడు పర్మిషన్ వస్తుంది, సంతకం చేయకుండా పర్మిషన్ రాదనమాట. సో, అది కూడా మళ్ళీ విద్యార్థులను అడిగి అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే అడుగుంటారో వాళ్ళని అభ్యర్థన మేరకు మళ్ళీ వాళ్ళకు లోబడే పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో, అట్లా ఉంటుంది ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ అంతా పట్టించుకోకుండా ఇష్టరాజ్యంగా వాళ్ళ ఒక లేఖ సృష్టించి గతం హాలిడేకి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. ఇక 3 లోకల్ హాలిడేలు అంటే బుకాయింపట. ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా హెడ్ మాస్టర్లు 4 లోకల్ హాలిడేలను వినియోగించుకున్న విషయాన్ని బాధ్యత గల మండల విద్యాధికారి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సింది పోయి మిన్నకుండిపోవడంపై పలు విమర్శలు వెలువెత్తున్నాయి. గతేడాది జూలై నెలలో తీసుకున్న లోకల్ హాలిడే ఆఫ్ లైన్ కావడంతో ఆగస్టు నెలలో ప్రారంభమైన ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా 3 లోకల్ హాలిడేలు మాత్రమే లెక్క అంటూ బుకాయిస్తున్నారు. ఇప్పటికే బాధ్యతారాహిత్యం కలిగిన ఇలాంటి ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా కారణంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈసీఆర్ అంటే ఎవ్రీ చైల్డ్ రీడ్ కార్యక్రమం కూసుమంచి మండలంలో వెనుక పడిపోయిందట. సో, చూశారు కదా, లోకల్ హాలిడే ఆఫ్ లైన్ కావడంతో ఏదైతే ఎఫ్ఆర్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా 3 లోకల్ హాలిడేలు మాత్రమే లెక్క అంటూ, సో దాన్ని పట్టించుకోకుండా ఇంకా ఎక్స్ట్రా తీసుకొని దీన్ని ఏదైతే వీళ్ళు కార్యక్రమం చేయాల్సి ఉందో రెగ్యులర్గా అది పెండింగ్ పడిపోతూ వస్తూ ఉన్నది వీళ్ళ హాలిడే వల్ల. సో, ఇట్లా 3 లోకల్ హాలిడే అంటూ బుకాయింపు చేసేసి ఇంకా వాళ్ళే సృష్టించుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట.
ఇక తూతు మంత్రంగా చరవాణిలో కొనసాగిన విచారణ విచారణ అధికారి పాఠశాలను స్వయంగా సందర్శించి విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించి విద్యార్థులు గ్రామస్తులతో మాట్లాడి పారదర్శకంగా విచారణ చేపట్టాలి. సెలవు పెట్టిన తేదీలను రికార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు నివేదిక అందించాలి. కానీ అవేమీ లేకుండానే కేవలం చరవాణి ద్వారా మాత్రమే తూతు మంత్రంగా విచారణ చేపట్టడం, నివేదిక అందించడం పలు అనుమానాలకి తావిస్తుంది. ఇకనైనా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా ఇతర ఉన్నతాధికారులను విచారణ అధికారి నియమించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి అక్రమాలకి పాల్పడిన హెడ్ మాస్టర్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం జిల్లా ఉన్నతాధికారులపై ఎంతైనా ఉన్నది. సో చూసారు కదా, ఇట్లాంటి హాలిడేలకు కూడా వీళ్ళు బుకాయించి వాళ్ళు చేయాల్సిన వర్క్ నుంచి విద్యార్థులకు అందించాల్సిన పాఠాల గురించి కానీ ఆ కార్యక్రమాల గురించి కానీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సేవ చేయాల్సింది పోయి వాళ్ళ డ్యూటీ చేయాల్సింది పోయి ప్రభుత్వం పైసలు తీసుకొని ఇంకా రిజిస్టర్ల చేయకపోవడము, ఇంకా వాళ్ళ యొక్క లేఖ సృష్టించుకొని అనవసరంగా ఈ సర్క్యులేషన్ చేసుకోవడం ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారనమాట. సో ఏదేమైనా విచారణకు ఆదేశించారు. దాన్ని అవసరమైతే నిజమని తెలిస్తే సస్పెండ్ కూడా చేస్తారనమాట.